తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కులానికి కూడా ఒక సంఘ భవనానికి కొంత నిధులు ఇవ్వాలనే ఒక గొప్ప ఆలోచన చేయడం జరిగింది. ఆ సందర్భంలో ప్రీతం నాయకురాలు అప్పటి ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క మేము అడగగానే 20 కోట్ల రూపాయలు సంఘ భవనాలకు ఇచ్చింది. జగిత్యాల నియోజకవర్గంలోని అప్పటి 80 గ్రామాలకు జగిత్యాల టౌన్లో కొన్ని సంఘాలు కలిపి 540 కుల సంఘాల భవనాలకు 2,75,000 నుంచి కొద్దిగా పెద్దదానికైతే ఒక 5,000 లక్షలు 6 లక్షల దాకా కూడా పెట్టడం జరిగింది. అంటే ఇంతవరకు ఎన్నడూ కూడా నాకు తెలిసి చరిత్రలో ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వలేదు. అదేవిధంగా అప్పట్లో ఇంకొక 10 కోట్ల రూపాయలు అప్పుడున్న శాసనసభ్యులు కూడా సంవత్సరానికి 3 కోట్ల చొప్పున ఈ రకంగా దేనికైనా కావాలంటే ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో మన చిన్న సంఘాలు ఉన్న హైదరాబాదులో పెద్ద ఎత్తున ఉన్నా కానీ తప్పకుండా ప్రతి వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ఉన్నోళ్ళు ఎక్కడన్నా ఏ ఫంక్షన్ హాల్లో ఏడనో చేసుకుంటారు. లేని వాళ్ళు పురుడులో పుట్టెంటికలో చిన్నగా లగ్గమో లేకపోతే పుట్టిందినమో ఇలా రేపు అందరితో అరేంజ్ చేసుకుంటారు నలుగురు పిలిచి. ఇట్లాంటివి ఉండి ఓ మంచిగా తావు ఉంటే ఎక్కడికక్కడ చేసుకోవచ్చు. మహిళలే ఉంటే వాళ్ళ మహిళా సంఘాలు కూర్చొని చర్చించుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఇట్లాంటి మంచి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ మన పొరంల గ్రామంలో ముదిరాజ్ సంఘంకు, రజక సంఘంకు, గంగపుత్ర సంఘంకు, మన మాల సంఘంకు, మాదిగ సంఘంకు వీటన్నిటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఎవరెవరైతే అడుగుతున్నారో దాదాపు 1-2 కొన్ని తప్పిపోయినా కానీ ఇంకా మన కాలం మీ అందరి దయతోటి మేము గెలుస్తున్నాం. ప్రభుత్వం వచ్చింది తప్పకుండా కూడా చేస్తాం. ఇక్కడ కూడా 2,75,000 రూపాయలు ఈ నిధులు ఇచ్చి ఇవ్వాలని నాకు కాదు దగ్గర 2 ఏళ్ళు అయింది. దురదృష్టం ఏంటంటే మన ప్రియతమ కవితక్క కొద్దోట్లతో ఓడిపోయారు. ఇక అప్పుడు అన్ని కుట్రలు పచ్చి అబద్ధాలు చెప్పారు. ఈ ఆయకి పింఛన్ ఎడికెళ్ళొస్తుందంటే 800 రూపాయలు గాడికెళ్ళి ఢిల్లీకి వెళ్ళొస్తుంది. అసలు 800 రూపాయలు ప్రధానమంత్రి సొంత ఊర్లే ఏడైతే ఎంపీ ఉన్నాడో ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉండేనో అంతకుముందు వాళ్ళ రాష్ట్రంలో కూడా తెలియదు. ఇయ్యాలటికి కూడా మనం దాని వెహికల్ 2,000 చేసాం. కానీ అప్పుడు అంతా ఇక ఆగమాగం చేసాం. ఉన్నదానికి లేని దానికి ఏదో మాట్లాడే వరకు మన ప్రియతమ నాయకులు కవిత కోల్పోయింది. చూడండి ఆ మేడం ఎన్ని పనులు ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్లో గెలిపించుకున్నారు ఎమ్మెల్సీకి భారీ మేడాడితోటి 190 ఓట్లు వేసారు. కొన్ని లక్షల ఓట్లకు ప్రజాప్రతినిధులు ఇప్పుడు మళ్ళీ కవిత మరి గెలిపించుకున్నారు. తప్పకుండా మళ్ళీ మేమందరం కోరినాం మేడం నుండి రావాలని. మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో కుల సంఘాలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరీ ప్రత్యేకంగా నేను ఇక్కడ ఈ సందర్భంలో చెప్పేది మొదటి టర్మ్లో మనం ముఖ్యంగా చీకట్లో ఉన్న కరెంటును పాల్దొత్తేందుకు కరెంటు మీద 80% 70% వ్యవసాయం మీదనే మనం ఆధారపడి ఉన్నాం. కాబట్టి చెరువులు దవ్వుడు, కాలువలు మంచిగా చేసుడు, ప్రాజెక్టులు మంచిగా చేసుడు, రైతన్నలకు పెట్టుబడి సహాయం చేసుడు ఈ రకంగా ఒకవైపు. రెండోది మన పెద్ద మనుషులు కుంటోల్లో గుడ్డోల్లో ఇంటి మీద ఉన్న అక్కా చెల్లెల్లో బీడీ కార్మికులు ఇబ్బంది అని చెప్పి పడద్దని పెద్ద ఎత్తున దేశంలో ఎవ్వరు ఇవ్వనట్టు అత్యధికంగా పింఛన్లు కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దళితుల కోసం ఎస్సీ గురుకుల పాఠశాలలు కాలేజీలు భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్ని గురుకుల పాఠశాలలు లేవని చెప్పి నేను ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చదువు వస్తేనే అన్ని మంచిగా ఉంటాయి. చదివే లేకపోతే ఏది ఉండదు. అంతకుముందు ఎస్సీ గురుకుల హాస్టల్లో అంటే ఎస్సీ హాస్టల్లో అంటే ఎటువంటి భోజనం పెడతారో హాస్టల్లో చదువుకున్న వాళ్ళని అడుగురు. ఇవాళ అదే ఎస్సీ హాస్టల్లో ఈ సంవత్సరం మళ్ళీ కరోనా కొద్దిగా ఆగింది కానీ పోయిన 3 ఏళ్ళు బ్రహ్మాండమైన భోజనం, మంచి వసతి, మంచి టీచర్లు, సెలవులలో పిల్లలను ఇంటికి పొమ్మంటే కూడా పోకుండా మేము ఇక్కడనే ఉంటాం అనే పరిస్థితి తీసుకొచ్చాం. ఏ స్థాయిలో విద్యను అభ్యసించారంటే ఎస్సీ గురుకుల పాఠశాల కాలేజీలో చదివిన పిల్లలకు 150 మందికి
భారతదేశం మొత్తంలో డాక్టర్ సీట్లు కూడా వచ్చినాయి నీట్లో, కరెక్టే కదా, 150 మందికి వచ్చింది. ఇలా విద్యా బోధన కూడా జరిగింది. ఇంకా కొంత గ్రామ స్థాయిలో చేయాల్సింది చాలా ఉన్నది, లేదని అంటలేము. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చింది తప్ప దళితులు ఇప్పటికి కూడా వెనుకబడే ఉన్నారు. ఆ మాట వాస్తవం. దానికోసం చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యంగా కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో మొన్న కొంత ఎట్లా చేద్దాం ఏంది అనేది కొద్దిగా చర్చ అవన్నీ కూడా జరిగినాయి. అట్లనే మా మహనీయుడైన అంబేద్కర్ గారి ఫోటో ఇక్కడ కనబడతా ఉంది. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఏదైతే మాట ఇచ్చారో ఆ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో నడిబొడ్డున ఏర్పాటు చేయడానికి కూడా మొన్న చర్చలు జరిగినాయి. అవన్నీ కూడా దాని ప్లాన్ కూడా వేసి ఎంత బాగా చేయాలని చెప్పి మన రాజ్యాంగ నిర్మాత. ఇవన్నీ కూడా తప్పకుండా ముందు మంచిగా జరుగుతాయి. మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అన్ని వర్గాలు సంతోషపడే విధంగా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఈనాడు నన్ను ఆహ్వానించిన మా అంబేద్కర్ సంఘ నాయకులందరికీ, గ్రామ పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.